సో హలో ఆల్, గూగుల్ వాళ్ళు రీసెంట్గా ఇమేజ్ రిలేటెడ్ ఏఐని రిలీజ్ చేశారు. ఇది వాళ్ళ ఏఐ టెస్ట్ కిచెన్లో ఒక పార్ట్ అనమాట. వాళ్ళ ఏఐ టెస్ట్ కిచెన్లో టోటల్ 3 టూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇస్ మ్యూజిక్ ఎఫెక్ట్స్, నెక్స్ట్ ఇస్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ థర్డ్ ఇస్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోయే ఇమేజ్ ఎఫెక్ట్స్. సో ఇది వాళ్ళ ఈ ఏఐ టెస్ట్ కిచెన్ని మనకి ఇవ్వడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇక్కడ మనం వీళ్ళ టూల్స్ వాడి మన ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు ఇంప్రూవ్ చేస్తారు వాళ్ళ ఏఐ టూల్స్ని. సో దిస్ ఇస్ దేర్ హోమ్ పేజ్. ఇక్కడ వాళ్ళ శాంపుల్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఆఫ్ దేర్ టెస్ట్ రిజల్ట్స్ని డిస్ప్లే చేసి ఉంచారు. సో ఇది వాళ్ళ ఇమేజ్ ఎఫెక్ట్స్ ఇన్పుట్ అండ్ ఆ ఇన్పుట్కి ఇచ్చిన అవుట్పుట్. నెక్స్ట్ ఇస్ మ్యూజిక్ ఎఫెక్ట్స్ ఇన్పుట్ అండ్ దాని అవుట్పుట్. లాస్ట్లో టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ దాని ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో లెట్స్ ట్రై దేర్ ఇమేజ్ ఎఫెక్ట్స్ ఏఐ. సో దిస్ ఇస్ దేర్ పేజ్ ఫర్ ఇమేజ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు ప్రాంప్ట్స్ ఇస్తే ఇక్కడ రైట్ సైడ్లో ఇమేజెస్ జనరేట్ అవుతాయి. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ప్రాంప్ట్స్ మీరు ట్రై చేయాలనుకుంటే ఇక్కడ కొన్ని ఫ్యూ ప్రాంప్ట్స్ ఇచ్చింటారు. ట్యాబ్ ప్రెస్ చేస్తే మనం వాళ్ళు ఇచ్చిన ప్రాంప్ట్స్కి మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఓన్గా ఇవ్వచ్చు, మీరు ఓన్ ప్రాంప్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ బ్లూ టైల్స్ వస్తాయి వన్స్ మీరు ఇమేజెస్ జనరేట్ చేయగానే. సో ఈ బ్లూ టైల్స్ ఏంటంటే మీరు ఈ జనరేట్ అయిన ఇమేజెస్లో ఏమైనా మార్చాలి అంటే ఇలా మార్చుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు ఫైన్ డైనింగ్ బదులు ఫాస్ట్ ఫుడ్ ఇలా మార్చుకొని ఇవ్వాలనుకుంటే సేమ్ మీరు జనరేట్ చేసిన ఇమేజెస్లోనే వేరే ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఇప్పుడు అదే ప్లేస్లో రిప్లేస్ చేస్తుంది మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ బట్టి. సో ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్పుట్ బట్టి ఇక్కడ మనకి ఫాస్ట్ ఫుడ్ అనేది రిప్లేస్ అయింది. మీరు లేదు ఇంకేమైనా మార్చుకోవాలనుకుంటే ఇలా మార్చుకోవచ్చు. సో మీరు ఇలా డిఫరెంట్ ఇన్పుట్స్తో సేమ్ ఇమేజెస్ని మీరు ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మనకి సీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేశాక మనం ఈ సీడ్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఆ జనరేట్ చేసిన ఇమేజ్ని అట్టే లాక్ చేసి అక్కడ ఉండే కలర్స్ ఏమైనా మనం మార్చుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్టు. సో ఈ సీడ్ అనే ఆప్షన్ దానికే యూజ్ అవుద్ది. ఇప్పుడు మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాము, ఇక్కడ ఇమేజెస్ జనరేట్ అయినాయి. మనం ఈ సీడ్ని లాక్ చేసి ఇక్కడ మనకి వేరే కలర్ లేకపోతే ఏదైనా మార్చాలి అనుకుంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు లైటింగ్ డైరెక్ట్ సన్లైట్ అని పెట్టామంటే ఇక్కడ సేమ్ ఇమేజ్ వస్తుంది, బట్ మనం సీడ్ లాక్ చేసాం కాబట్టి ఆ ఇమేజెస్లో మనం ఇచ్చిన ఇన్పుట్ తగ్గట్టు అవుట్పుట్ మారుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక సేమ్ ఇమేజ్ ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇమేజ్ ఇప్పుడు మనకి వచ్చిన ఇమేజ్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి, బట్ మనం ఇచ్చిన ఇన్పుట్ బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ వేరేది ఏమైనా ఇచ్చామంటే ఆ ఇన్పుట్ తగ్గట్టు మనకి సేమ్ ఇమేజెస్లో ఆ సెట్టింగ్స్ మారుతుంది. సో దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ సీడ్ అనమాట. సీడ్ అనేది ఏఐలో అందుకే వాడతారు. మనకి వచ్చిన అవుట్పుట్ని లాక్ చేసి మనకు సిమిలర్ అవుట్పుట్ కావాలంటే సీడ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టూల్లో కొంచెం సెన్సార్షిప్ అవి అనేది ఎక్కువ ఉన్నాయని చెప్పి అందరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. లైక్ కాపీరైటెడ్ ఇమేజెస్కి వాటికి ఎక్కువ అందరూ స్ట్రైక్స్ వేస్తారని చెప్పి గూగుల్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. సో మనం ఏమైనా ప్రాంప్ట్స్ ఏమైనా కొంచెం కాపీరైటెడ్ ఇమేజెస్ అడిగితే కొంచెం కరెక్ట్గా ఇవ్వట్లేదు. సో మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బ్యాట్మెన్ ఈటింగ్ ఐస్ క్రీమ్ని ఇస్తే అది ఇవ్వలేదు, వాళ్ళ పాలసీస్కి అగెన్స్ట్గా ఉన్నాయని చెప్పి. దాని తర్వాత దానిలోనే ఈటింగ్ బర్గర్ అని చెప్తే అది మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేసింది. మళ్ళీ దానిలోనే కొంచెం మారుద్దామని ట్రై చేస్తే మళ్ళీ వాళ్ళ పాలసీస్కి అగెన్స్ట్ అని చెప్పి చూపిస్తుంది. సో దీస్ ఆర్ ఫ్యూ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఫర్ ద ప్రాంప్ట్స్. మీకు ఏమైనా ప్రాంప్ట్స్ ట్రై చేయాలంటే కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ ట్రై ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో గూగుల్ వాళ్ళు ఈ వీక్ జెమినీ అల్ట్రాని రిలీజ్ చేయబోతున్నట్టు న్యూస్ వచ్చింది. సో వాళ్ళ బార్డ్ అనేదాన్ని ఈ జెమినీ అల్ట్రాతో కంప్లీట్గా రీప్లేస్ చేయబోతున్నట్టు టాక్ వచ్చింది. అండ్ దే టోల్డ్ దట్ ఇది GPT-4కి మంచి కాంపిటీషన్ ఇస్తుంది అండ్ ఇట్స్ బెంచ్ మార్కులు అన్నింటిలో GPT-4 కంటే ఇది బాగా పర్ఫామ్ చేసిందని చెప్పారు. సో రిలీజ్ అయ్యాక ఈ వీక్ దాని ఫీడ్బ్యాక్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ.